యేసు లేచెను యేసు లేచెను
లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా లేతునని తా చెప్పినట్లు లేతునని తా చెప్పినట్లు లేఖనములో పలికినట్లు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా భద్రముగ సమాధి పైన పెద్ద రాతిని ఉంచిరి భటులు భద్రముగ సమాధి పైన పెద్ద రాతిని ఉంచిరి భటులు ముద్ర వేసి రాత్రి అవుతా ముద్ర వేసి రాత్రి అవుతా నిద్రలేక కావలియున్న లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగిరా తిని పొర్లించి ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగిరా తిని పొర్లించి భళిరె దానిపై కూర్చుండే భళిరె దానిపై కూర్చుండే భయమునోద కావలివారు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు నరక బాధ లేదు మనకు మరువకండి యేసు ప్రభుని లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే ఆత్మశాంతి యేసునందే ఆత్మశాంతి యేసునందే మోక్ష భాగ్యం లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులను ప్రేమించినాడు పాపులను ప్రేమించినాడు ప్రాణదానము చేసినాడు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా జయ
యేసు బండను గెలచిన జయ యేసు బండయోడెను జయ క్రీస్తు బండయోడెను జయ క్రీస్తు బండలు తీయుము జయ యేసు బండలు తీయుము జయ యేసు అన్నకు చేచుము జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మోదను గెలచిన జయ యేసు మోదను గెలచిన జయ యేసు మోదను జయ క్రీస్తు మోదను జయ క్రీస్తు మోదను తీయుము జయ యేసు మోదను తీయుము జయ యేసు మోదించుము నన్ను జయ యేసు జయ జయ యేసు జయ 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 క్రీస్తు జయ క్రీస్తు కావలి గెలచిన జయ యేసు కావలి గెలచిన జయ యేసు కావలి ఓడెను జయ క్రీస్తు కావలి ఓడెను జయ క్రీస్తు దేవలు బలము జయ యేసు దేవలు బలము జయ యేసు జీవము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు దయాలు గెలచిన జయ క్రీస్తు దయాలు గెలచిన జయ క్రీస్తు దయాలు ఓడెను జయ యేసు దయాలు ఓడెను జయ క్రీస్తు దయ్యము గెలచిన జయ యేసు దయ్యము గెలచిన జయ యేసు అయ్యా నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా సమాధి నుండి లేచెనురా సజీవుడైన యేసురా సమాధి నుండి లేచెనురా సజీవుడైన యేసురా లేఖనములు నెరవేరినట్లు మూడవ దినమున లేచెనురా లేఖనములు నెరవేరినట్లు మూడవ దినమున లేచెనురా మృత్యువునే జయించెనురా మరణపు మల్లను విరిచెనురా మృత్యువునే జయించెనురా మరణపు మల్లను విరిచెనురా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా యేసు రాజా
స్తోత్రం దేవా సమాధి పైన రాతి బండపై నిద్రేశ్వరి కళ్ళను నిద్రేశ్వరి కళ్ళను ప్రభువు దూపదిగి వచ్చును రాతి బండపై నించును ప్రభువు దూపదిగి వచ్చును రాతి బండపై నించును ఆ బండపై కూర్చుండగా కావలి గట్టలే చూచిరి ఆ బండపై కూర్చుండగా కావలి గట్టలే చూచిరి దడదడలాడుచు అనికారు బయలు నుండి పడిపోయారు రక్షణ ఉండారు హల్లెలూయా యేసు రాజా స్తోత్రం దేవా యేసు రాజా హల్లెలూయా యేసు రాజా స్తోత్రం దేవా యేసు రాజా రాయలవారు గలిబిలి అయ్యారు గలిబిలి అయ్యారు నాయకులంతా గాబరా పడ్డారు సమాధి నుండి మృతులందరూ బయటికి వచ్చారు సమాధి నుండి మృతులందరూ బయటికి వచ్చారు స్వర్గం నుండి దేవదూతలు భూమిపై దిగినారు సందేశమిచ్చారు హల్లెలూయా యేసు రాజా స్తోత్రం దేవా యేసు రాజా హల్లెలూయా యేసు రాజా స్తోత్రం దేవా యేసు రాజా సమాధి నుండి లేచినురా సజీవుడైన యేసురా సమాధి నుండి లేచినురా సజీవుడైన యేసురా లేఖనములు నెరవేరినట్లు మూడవ దినమున లేచినురా లేఖనములు నెరవేరినట్లు మూడవ దినమున లేచినురా నిత్యమునే జయించెనురా మరణపు మల్లు విరిచెనురా నిత్యమునే జయించెనురా మరణపు మల్లు విరిచెనురా హల్లెలూయా యేసు రాజా స్తోత్రం దేవా యేసు రాజా హల్లెలూయా యేసు రాజా స్తోత్రం దేవా యేసు
పాటలతో దేవుని మయంపరిచి ఉన్నాం. దేవునికి వందనాలు. వాక్యంలోకి వెళ్ళక మునుపు మన మధ్యలో ఉన్న రజనీ శ్రీనివాస్ యోహాన్ సువార్త ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన వాక్యము యోహాన్ సువార్త 20వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు చదవవలసిందిగా కోరుతున్నాను. ముందుగా అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి నా వాక్యము తర్వాత మన మధ్యలో ఉన్న స్వరూప సిస్టర్ వాక్యం నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ముందుగా ఇక్కడ ఉన్న దైవజనులకి సంఘస్థులందరికీ మా ఫ్యామిలీ నుంచి అందరికీ హ్యాపీ ఈస్టర్. ఈ రోజుగా ఏర్పాటు చేయబడిన వాక్యము యోహాను 21 నుంచి 18 వచనాలు మనం చూసుకుందాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక్క శిశుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి.
వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టపెట్టి ఉండుట చూచెను. అప్పుడు మొదటి సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారికింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్లిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, కాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె, ఆయన తోటమాలి అనుకోని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్లి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పమనెను. మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువుని చూచి తిని, ఆయన నాకు ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేశాను. చదవబడిన వాక్యం దేవుడు దీవించును. థ్యాంక్ యూ సిస్టర్. వాక్యం నిమిత్తము మన మధ్యలో ఉన్న స్వరూప సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు స్త్రీలు తలలపైన కొంగులు వేసుకొని, తర్వాత పిల్లలు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికి ప్రైజ్లాడు. మీకు అందరికి నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవ, పరిశుద్ధమైన తండ్రి, జీవంగల దేవుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడా, మహిమగల రాజ్య, కృపగలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఉదయ కాలమందు ప్రభువా నీ పాదముల చేర్చుకొని నీ పునరుత్థాన దినమున ప్రభువా ఈ రీతిగా నేను స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ కాళ్ళు మొక్కుచున్నాను రాజ్యానికి వందనాలు. ప్రభు వాక్యం ద్వారా తండ్రి మీరు అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. హృదయాలు కదిలించమని ప్రార్థిస్తున్నాను. రాజ్యానికి వందనాలు. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యం వ్యర్థం కాకుండా ప్రభువా మా హృదయాలలో నీరు గట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. మనకి వాక్య సందేశం ఇచ్చుటకు ఒమేగా సిస్టర్ మన మధ్యలో ఉన్నారు. సో ఒమేగా మేడం గారు అసలు మొయినాబాద్ హాస్టల్లో సూపరింటెండెంట్ గా పనిచేస్తూ అదేవిధంగా దేవుని సేవలో కొనసాగుతున్న సిస్టర్ని బట్టి దేవుడికి వందనములు. మీరు మా మధ్యలో ఉండటం కూడా మాకు చాలా సంతోషకరం మేడం. ప్రతి ఒక్కరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మేడంని అభినందిద్దాం. మేడం మనకి ఇదివరకే పరిచయము. మనకి లాస్ట్ ఇయర్ గుడ్ ఫ్రైడే రోజు మనకు ఒక మాట మాట్లాడి ఉన్నారు. సో ఈ రోజున మేడం గారు వాక్యం వినటం మనం అదృష్టంగా భావిద్దాం. తను మాట్లాడుతున్న ప్రతి మాటలోనూ దేవుడు మనందరి హృదయంలో ఆ వాక్యము మన హృదయంలోకి తెచ్చుకొని వెళ్ళినట్లుగా మౌనంగా ఉండి వాక్యాన్ని ఆలకించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రభునందు ప్రియమైన ప్రియ విశ్వాస గృహమునకు చెందిన ప్రేమ సహవాసమునకు నేటి యొక్క ఉదయకాల వేళలో
ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇటు పునరుద్ధానపు ఆరాధనలో మరి ప్రేమపూర్వకముగా నా కుటుంబ పక్షమున సంఘ పక్షమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఈ దినమున మరి ప్రత్యేకంగా పునరుద్ధరణపు ఆరాధన కొరకై వాక్య సందేశం కొరకు అడగగానే మా మధ్యలోనికి ఒప్పుకొని వచ్చినటువంటి ఒమేగా చంద్రశేఖరమ్మ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తుంటున్నాను. అమ్మగారు సుమారుగా 30 సంవత్సరాల కొలది మన యొక్క మెథడిస్ట్ చర్చ్ నుండి హైదరాబాద్ జిల్లా కాన్ఫరెన్స్ లో మరి తను సేవలు అందిస్తూ మరి మేనేజర్ గా, ప్రిన్సిపల్ గా, కరెస్పాండెంట్ గా ఎన్నో సేవలు అందిస్తూ సంఘానికి వెన్నుముకగా పనిచేస్తున్నారు. అమ్మగారు నేను కలిసి మరి సుమారుగా ఒక 10 సంవత్సరాలైనా మరి పని చేసి ఉంటున్నాము. మరి అమ్మగారి యొక్క సలహాలు మరి ప్రార్థనలు ఎన్నో విధాలుగా నాకు సహాయపడి ఉన్నాయి మరి అని చెప్పుటకు నేను సందేహపడటం లేదు. అమ్మగారి యొక్క తండ్రులు మరి రెవరెండ్ బెంజమిన్ గారు మరి వారు ప్రభునందు నిద్రించున్నారు. అమ్మగారి యొక్క జీవిత భాగస్వాములు చంద్రశేఖర్ గారు ప్రభునందు నిద్రించున్నారు. 2 కుమార్తెలు వారికి ఉన్నారు. వారు ఉన్నతమైనటువంటి చదువులో మరి ఉద్యోగంలో మరి చేస్తూ ఉంటున్నారు. మరి వారి కొరకు ప్రార్థించవలసిందే కోరుతుంటున్నాను. ఈ యొక్క సమమున మరి నా యొక్క కుటుంబ పక్షమున సంఘ పక్షమున మరి వెల్కమ్ చెప్తున్నాను. అమ్మగారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. మరి ఈ యొక్క సమమున అమ్మగారు వాక్య సందేశాన్ని అందించవలసిందిగా కోరుతుంటున్నాను. ఉపయోగించినట్టుగా చూస్తుంటున్నాం. అక్కడ క్రయధనంగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని చూసినట్లయితే తన స్వంత రక్తాన్నిచ్చి యేసు ప్రభుల వారు ఇక్కడ ఉన్నటువంటి మన ఐజాక్ పాల్ మెమోరియల్ వారి చర్చిని ఎవరు కొన్నారంట? స్వరక్తం ఇచ్చి యేసు ప్రభుల వారు కొన్నారు. కాబట్టి దేవుడేమో ఫస్ట్ సిల్వలో మనకు క్రయధనాన్ని ఇచ్చిండు. పునరుత్థానంలో యేసు ప్రభుల వారికి మనం క్రయధనాన్ని ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మరి ఏమిస్తుంది? సుగంధ ద్రవ్యాలు పూయడానికి వస్తుంది. మనం ఏమి ఇవ్వాలి? హృదయం ఇవ్వాలి. ఇంకేమి ఇవ్వాలి? ఆరాధించాలి, స్తుతించాలి, ఆయనను గణపరచాలి. నీవున్నంత కాలం నువ్వు బ్రతికి ఉన్నావంటే అది దేవుని కృపనే. కాబట్టి ఎల్లవేళలా ఆరాధించాలి, స్తుతించాలి, సాగిలపడాలి, ఆయనను శ్లాఘించాలి. ఇన్ని గొప్ప కార్యాలు మనము బ్రతికున్నందుకు చేయాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అక్కడ పెందల కడిని ఉదయాన్ని ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియా యేసు ప్రభుని చూడ్డానికి వెళ్ళినట్టుగా చూస్తుంటున్నాం. ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే నేను ప్రభువును చూచి తిని. ఎవరిని చూసిందంట? ఆమె దయ్యాన్ని చూడలేదంట. ఎవరిని చూసింది? ప్రభువును చూచి తిని అని చెప్పింది. మార్కు సువార్త 16:3లో మనం గమనించినట్లయితే అక్కడ మార్కు గారు ఏం రాశారంటే ఆ పెద్ద రాయిని మన నిమిత్తము ఎవరు దొర్లిస్తారు అని చెప్పి వారు సంభాషించుకుంటున్నట్టుగా చూస్తుంటున్నాం. ఇక్కడ మేము ఆమె రాయి దొర్లింపబడుట చూచెను. ఫస్ట్ రాయి దొర్లించబడడం ఎవరు చూసిండ్రు? మగ్దలేని మరియ చూసిండ్రు. ఇక్కడ మార్కు సువార్తలో ఏం చేస్తున్నారంటే ఆ సుగంధ ద్రవ్యాలు పూయాలంటే ఆ రాయి మన కొరకు ఎవరు దొర్లిస్తారు అని ఆమె చెప్పినట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి అక్కడ రాయి పెద్దగా ఉంది, దానిపైన ముద్ర వేయబడింది. రోమా సైనికులు ఉన్నారు. ఆ సైనికులలో మధ్యలోకి వెళ్లి ఆ రాయిని ఏ విధంగా తొలగించి ఆమె సుగంధ ద్రవ్యాలు పూస్తుంది. కానీ ఆమె లోపల ఆశ ఉంది. ఏమైతే పర్వాలేదు, నేను యేసయ్య కొరకు ఏం కొన్నా? సుగంధ ద్రవ్యాలు కొన్నా. యేసయ్యకి నేను పూయాలి. అక్కడ ఎంతో పెద్ద ఆటంకాలు ఉన్నాయి. రోమ గవర్నమెంట్ రానిస్తుందా? మీ ఇంటికి మీరు సీలేసి వచ్చింది అనుకోండి, సీలేసి స్టాంప్ కొట్టి వచ్చిన తర్వాత నేను పోయి తలుపు తీయాలంటే ఏమనుకుంటాం? గవర్నమెంట్ ఆఫీసుల్లో వచ్చి మీ ఇంటికి సీల్ వేసారు అనుకోండి, ఇతరులు తీయాలంటే ఏమంటాం? మనం భయపడతాము. ఎందుకంటే తీయకూడదు, అది నేరము. ఇక్కడ రోమా ప్రభుత్వము ఎవరి సమాధికి సీల్ వేసిండ్రు? యేసు ప్రభు సమాధికి సీల్ వేసిండ్రు. నువ్వు నేను పోయి తీయగలుగుతామా? మగ్దలేని మరియ తీయగలుగుతుందా? కానీ ఆమెలో ఆశ, దేవుని నేను తప్పకుండా చూస్తా, ఇవన్నీ పూస్తా అని చెప్పి ఆమె అనుకున్నట్టుగా ఆమె సిద్ధపడ్డట్టుగా చూస్తుంటున్నాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనాన్ని చూస్తే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. ఈమె ఏం చేయాలనిపోతుంది? పునరుత్థానంలో మనం ఏం చేయాలి? దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని కొరకై పాటలు పాడాలి, దేవుని కొరకై వ్యయపరచబడాలి, డబ్బులు ఇవ్వాలి, దేవుని సేవ పరచాలి. ఇదంతా చేయాలంటే మనం ఎన్నిసార్లు కొనుక్కున్నాం?
అబ్బా నాకు చీర కొనుక్కుందామని నేను పైసలు పెట్టుకుంటే అదంతా శుభ్రం చేస్తారంట, ఏడికెళ్ళి ఇవ్వాలి డబ్బులు. చీరకైతే దాచి పెట్టుకున్నాం, ఇది శుభ్రం చేయడానికి సహోదరుడు వచ్చి అడిగితే మనం ఏమంటాం? ఇస్తామా? త్వరగా ఎంతమంది ఇస్తాం? నేను నెక్స్ట్ ఇయర్ ఇదంతా అంతా డస్ట్ ఉంటది, చెట్లన్నీ మొలుస్తాయి, నేను నెక్స్ట్ ఇయర్ కోసం ఇది క్లీన్ చేస్తాను ఎంతమంది అనుకుంటాం? ఎవరు అనుకోం. క్లీన్ అయినాక ఏమంటాం? ఇంకా కొంచెం బాగా చేస్తే బాగుండే. విమర్శలు చేసే వాళ్ళకి విమర్శిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఆమె గొప్ప సమస్య ఉంది ఆమె ఎదురుగా. ఆ రాయి ఎవరు తొలగిస్తారు, ఏ విధంగా పోతుంది అనుకుంటున్నది. కానీ ఆశ ఆమె సమస్యను పరిష్కరించింది, వెళ్ళిపోయింది. సమస్యను భయపడ్డది, ఆమె వెళ్ళింది. 10 మంది కుష్ఠరోగులు వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వెళ్ళాలి, ఫస్ట్ లేవాలి. ఇప్పుడు మేము రాగానే డేవిడ్ బ్రదర్ ఫోన్ చేస్తాను డిఎస్ గారికి, పాస్టర్ గారికి, సార్ ఎక్కడున్నారు అంటే, మీ శబ్దం మాకు వినిపిస్తా ఉన్నది, కొడతా ఉన్నారు, అవన్నీ డప్పుల శబ్దం వస్తుంటే మేము అనుకుంటున్నాం వాళ్ళకి ఆశ చూడు ఎంత బాగా నడిచి రావాలి. మేము కారులో వస్తుంటేనే అది నడవలేని పరిస్థితి. కానీ దేవుడు అంటే మీకు ఎంత ఆశ, ఎంత ఆసక్తి, ఎంత క్లీన్ చేసి ఇక్కడ వచ్చేప్పటికి ఇది చాలా అద్భుతంగా ఉంది. వచ్చే దారి కంటే కూడా రోడ్డు బాగలేదు, నడవలేము, కానీ ఇక్కడ వచ్చేప్పటికి ఏ విధంగా ఉంది? మీరు ఎప్పుడు రెడీ అయ్యిండ్రు, ఎప్పుడు సిద్ధపడ్డరు, అది దేవుడు చూసినప్పుడు మీ సమస్య ఎంత పెద్దదైనా దేవునికి ఏమైతుంది? మీరు ఇష్టమైనటువంటి వారు. నీకు ఎలాంటి సమస్యలున్నా బాధలున్నా దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా తొలగించేస్తాను అని దేవుని వాక్యంలో తెలియపరుస్తాను. కాబట్టి వెళ్ళుచుండగా శుద్ధులైరి. మీరు ఇక్కడికి వెళ్ళి రావడం జరిగింది, మీ గృహాన్ని వదిలేసి, మీ ఇంటిని వదిలేసి ఇక్కడికి రావడం జరిగింది. నీకేం కలుగుతుందంట? శుద్ధీకరణ జరుగుతుంది. తప్పకుండా నీ సమస్య దూరము చేస్తాడు అని చెప్పి దేవుని వాక్యంలో తెలియపరచబడుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ యోహాను మరి పేతురు సమాధి దగ్గరికి వెళ్లి వంగి చూసినట్టుగా చూస్తుంటున్నాం. మొదట ఆ రాయి బొర్లించబడడం ఎవరు చూసిండ్రంట? మొదటి వచనంలో మగ్దలేనే మరియా. ఆ రాయి ఏమని సవాల్ చేస్తుందంటే, అమ్మా నేను దొర్లించబడ్డా, యేసు ప్రభుని నేను బంధించలేకపోతున్నా, ఆయన ఏమైపోయిండు? లేచిండు. కాబట్టి ఈ బండ మాట్లాడుతూ ఉన్నది. ఏమని మాట్లాడుతుంది? యేసయ్య నా లోపల లేడు, ఏమైండు? ఆయన లేచిండు, యేసు లేచెను, నిజముగా లేచెను అని ఎవరు చెప్తున్నారంట? బండ చెప్తుంది. కాబట్టి బండ కూడా ఈరోజు సాక్ష్యం ఇస్తూ ఉన్నది, ఏమని? యేసయ్య లేచినాడని. ఇక్కడ రెండవది మనం గమనించినట్లయితే నార బట్టలు పడి ఉండుట చూచిరి. ఎవరు చూసిండ్రు? ఇది పేతురు, యోహాను చూసిండ్రు. చనిపోయిన వాళ్ళకు ఏ విధంగా ప్యాక్ చేస్తారో తెలుసు కదా మన అందరికి. ఏం చేస్తారు? లాజర్ను మనం చూస్తాం, ప్రేతల వస్త్రాలతో కట్టబడి ఉంటారు, కాలు కట్టేస్తారు, చేతులు కట్టేస్తారు, ముఖం అంతా మూసేస్తారు. ఆ విధంగా యేసు ప్రభుల వారికి నార బట్టలు వేయడం జరిగింది. యూదుడు కాబట్టి తలకేం పెట్టిండ్రు? రుమాలు కట్టిండ్రు. ఇప్పుడు ఎవరు కట్టుకోవట్లేదు రుమాలు. ఇప్పుడు చెప్పాలంటే కూడా మళ్ళీ ఒక బొమ్మ వేసి చూపించాల్సిన పరిస్థితి. అందరు పోష అయిపోయారు కదా. తలకి ఏం కడుతుండే? వెనకటికి అందరూ రుమాలు కట్టుకుంటుండే, అది ఘనంగా ఫీల్ అవుతుండే. ఏదైనా పెళ్లికి పోవాలంటే పట్టు రుమాలు కట్టుకొని పోయేవాళ్ళు, చాలా ఘనులు, ఆ గ్రామానికి పెద్దలు. ఆ రకంగా ఉండేది. యేసు ప్రభు యూదుడు కాబట్టి తనకేం కట్టిండ్రంట? తలకు రుమాలుంది, నార బట్టలున్నాయి. ఆ బట్టలన్నీ కూడా అక్కడ సమాధిలో పెట్టినప్పుడు యేసు ప్రభు లేవగానే ఆ బట్టలు చక్కగా చుట్టి పెట్టబడి ఉన్నాయి. ఎంతమంది మీరు పడకలు మడిచి వచ్చిండ్రు? ఈరోజు మడిస్తామా? ఇప్పుడు పోయినాక మడుచుకుంటాం. ఏమంటాము? ఎందుకంటే ఆత్రం, త్వరగా పోవాలి, స్నానాలు పిల్ల చేయలేదు, తల్లి చేయలేదు, ఇంకా వాళ్ళు చేయలేరు, వీళ్ళు చేయలేరు అని బట్టలు ఎక్కడంటే అక్కడ పడేసి మనం వస్తాం. కానీ యేసు ప్రభువుల వారు ఆయన మృత్యుంజయుడు లేచినప్పుడు ఆయన బట్టలు ఏ విధంగా ఉన్నాయంట? చుట్టి పెట్టబడి ఉన్నాయి. ఎక్కడ పెట్టబడి ఉన్నాయి? సమాధిలో ఒక మూలకు చుట్టి పెట్టబడి ఉన్నాయి. కాబట్టి ఎంత సిస్టమాటిక్ గా యేసు ప్రభు ఎక్కడంటే అక్కడ పడేసి లేవచ్చు కదా. ఆ కట్టిన తాళ్ళు, అక్కడ కట్టినటువంటి ఆ బట్టలు ఎక్కడ పడి ఉన్నపాటుగా లేవచ్చు, మనమైతే అమాతం లేస్తుంటుంది. కానీ యేసు ప్రభు ఏం చేసిండంట? చుట్టి పెట్టిండంట. ఆ నార బట్టలు సాక్ష్యం ఇస్తున్నాయి, నేను యేసయ్యను ఇంకా బంధించలేను. ఆయన ఏమైండో? లేచిండో. యేసు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బట్టలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి? యేసు ప్రభు లేచిండు, నేను ఇంకా ఆయనను బంధించలేను, ఆయన లేచిండు అని చెప్పింది. ఇక్కడ యోహాను పేతురు పరిగెత్తుకొని పోయి ఏమని చూసిండ్రు? నార బట్టలు పడి ఉండుట చూసిండ్రు.
అక్కడ ఆమె రాయి బొర్లించడం చూసింది. ఇక్కడ పేతురు యోహాన్లు ఇక్కడ నార బట్టలు చుట్టి పెట్టబడి ఉండటం వాళ్ళు చూసినట్టుగా చూస్తుంటున్నాం. ఈ నార బట్టల గురించి ఒక సిగ్నల్ అన్నమాట, ఒక ఆనవాలు, ఒక గుర్తు. ఆయన లేచిండు అని చెప్పడానికి. వేరేళ్ళ బట్టలు తెచ్చి పెడితే ఏముంటది? సమాధిలో తెల్ల బట్టలే ఉంటాయి. మనం కలర్ బట్టలు పెట్టి చుట్టి పెడితే మనకేమొస్తుంది? డౌట్ వస్తుంది. చచ్చిపోయిన వాళ్ళకి ఎవరైనా కలర్ బట్టల్లో చుడతారా? ఏ బట్టల్లో చుడతారు? అందరు తెల్ల బట్టల్లో చుడతారు. అయితే అక్కడ చుట్టి పెట్టబడి ఉన్నది, రుమాలు ఉన్నది, అన్ని ఉన్నాయి. అవన్నీ సాక్ష్యం చెప్తా ఉన్నాయి. కట్టి పెట్టే అవన్నీ యేసయ్య లేచినాడని. అయితే ఇది ఒక గుర్తు అన్నమాట, ఆయన లేచిండు అనడానికి ఒక గుర్తు. లూకా సువార్త 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, క్రిస్మస్ లో మనందరికి తెలుసు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట ఎవరు చూస్తారంట? మనమందరం చూసినాం క్రిస్మస్ కి. ఇక్కడ నారబట్టలు చుట్టి పెట్టబడుట చూస్తుంటున్నాం. అంటే క్రిస్మస్ లో ఏ పొత్తిగుడ్డలను అయితే చూసి ఉంటున్నామో, ఇక్కడ పునరుత్థానంలో కూడా ఆ యొక్క నార వస్త్రములు పెట్టినట్టుగా మనం గమనించాలి. కాబట్టి క్రిస్మస్ కి మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం, చాలా సంతోషంగా సంబరపడతా ఉంటాం. లోక రక్షకుడు జన్మించినాడని. పునరుత్థానంలో పరలోక రాజ్యానికి తీసుకెళ్లడానికి మన ప్రభు మృత్యుంజయుడై లేచినాడు అని చెప్పి అంతకంటే రెట్టింపు ఆనందంలో మనము ఉండాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఆత్మీయ నేత్రాలతో యేసు ప్రభుల వారి యొక్క గుర్తును మనము చూడగలగాలి. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడ్డ క్రీస్తు ఇక్కడ నార వస్త్రాలతో పెట్టబడినట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ నార వస్త్రములు యేసు ప్రభును బంధించలేదు, ఆయన లేచినాడు అని సాక్ష్యం ఇచ్చినట్టుగా చూస్తుంటున్నాం. పేతురు యోహానులు పరిగెత్తి వెళ్లి చూచి వాళ్ళు నమ్మిరు. మనం చూడకుండానే నమ్ముతున్నాం యేసయ్య తిరిగి లేచినాడని. కాబట్టి వారికంటే మనం గొప్ప ధన్యులం, భాగ్యము దేవుడు మనకు ప్రసాదించడు. మొదటిది రాయి దొర్లించబడుట మగ్దలేని మరియ చూచెను. నార వస్త్రములు చుట్టి పెట్టిండుట పేతురు యోహానులు చూచిరి. ఇంకా యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనం, అక్కడ మరియ సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు ఆమెకు కనబడిరి. తల వైపున ఒకరు, కాళ్ళ వైపున ఒకరు, 2 దూతలు కనిపించినట్టుగా చూస్తుంటున్నాం. ఆ దూతలు ఏ విధంగా ఉంటారు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దయ్యం గురించి చెప్పినాం కదా, ఇప్పుడు దూతలు ఎట్లుంటారని తెలుసు మనకి. క్రిస్మస్ డ్రామాలు ఏమేస్తాం? దయ్యంకేమో రెక్కలు పెట్టాం. రెక్కలు పెడితే ఏమవుతారు? దూతలు అవుతారు. అయితే ఆ దూత ఎట్లుంటది? కర్రగా ఉన్నలను తీసుకొచ్చి దూతలు ఎవరన్నా చేసిండ్రా? దూతలు వెతికేప్పుడు క్రిస్మస్ డ్రామాలు ఎట్లా వెతుకుతాం? సరే మంచిగా ఉండాలి కదా దూత అంటే. దయ్యం అంటే నల్లగా ఉండాలి, దూత అంటే తెల్లగా ఉండాలి మన దృష్టిలో. అయితే దూతలు పరసంబంధమైనటువంటి వారు, మనలాంటి వారు గారు. అయితే వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళు దేవుడు ఆజ్ఞాపించి, గాబ్రియేలు దూత నువ్వు వెళ్ళి దయాప్రాప్తురాల నీకు శుభమని చెప్పు, కుమారుడు జన్మిస్తాడని చెప్పు అంటేనే ఆ దూత పరలోకం నుండి ఎక్కడికి వస్తుంది? భూలోకానికి వచ్చేది. శుభవార్తను తీసుకొని వస్తాయి దూతలు. అయితే ఇక్కడ దూతలు 2 కనిపించిండ్రు. ఎక్కడున్నారంటే వాళ్ళు? వినాలి మీరు అందరూ. ఎక్కడున్నారు? సమాధిలో. ఎంతమంది ఉన్నారు? 2 దూతలు. ఎక్కడెక్కడున్నారు? తల దగ్గర ఒకరు, కాళ్ళ దగ్గర ఒకరు, 2 దూతలు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారంట? మంచి కూర్చొని ఉన్నారంట. ఇప్పుడు మీరు కూర్చున్నారా? నేను కూర్చున్నానా? కూర్చున్నోళ్ళకి ఆయాసమా, నిలబడ్డోళ్ళకి ఆయాసమా? నిలబడ్డోళ్ళకి ఆయాసం కదా. కూర్చున్నోళ్ళకి మంచి సూర్యుడు వస్తున్నాడు, త్వరగా ముగించమ్మా ఎండ తలుగుతుంది, ఇంకా మేము బ్రెడ్ గుడ్డు అన్ని తినాల్సినవి ఉన్నాయి, త్వరగా ముగించి అన్నట్టు ఉంటది. నిలబడ్డోళ్ళకి ఎట్లుంటది? ఇంకా కొంచెం చెప్తే కొన్న వాళ్ళని వింటారేమో, ఇంకా కొద్ది మంది వింటారేమో, ఇంకా కొద్ది మంది మసలకుండా వింటారేమో, కాళ్ళు తిమ్మిరెక్కకుండా ఉంటదేమో అని నిలబడ్డోళ్ళు అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే వచ్చిన ఉద్దేశం ఏంది? సువార్తను చెప్పడం. నన్ను ఇంత ప్రేమతో ఆహ్వానించిండ్రంటే ఉట్టుట్టిగా వచ్చిపోతే బాగుంటదా? బాగుండదు. కాబట్టి ఇక్కడ దూతలు వారు పరసంబంధమైనటువంటి వారు వర్తమానాన్ని అందిస్తూ ఉన్నారు. యేసు ప్రభును మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఏమైండు? లేచిండు. మీకు ఇంకా జ్ఞానం లేదా?
ఆయన లేఖనాలు అన్ని మీరు చదివిండు కదా. ఆయన బ్రతికున్నప్పుడే 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పిండు. యోనా యొక్క సూచన క్రియను మనకు చెప్పిండు. మనిషికు దేవాలయాన్ని పడగొట్టి ఎన్ని రోజులలో కడతాడు? 3 రోజులలో కడతాడు. ఇవన్నీ కూడా వాళ్ళందరూ మర్చిపోయింది. కాబట్టి ఈ దూతలు ఏం చేస్తున్నారు? జ్ఞాపకము చేసినట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ గెత్సేమనే తోటలో లూకాసు వార్త 22:43లో ఈ దూతలు ఏం చేసిండ్రు అనేటటువంటిది మనం చూడాలి. ఈ దూతలేమో శుభవర్తమానాన్ని అందిస్తూ ఉంటున్నారు. యేసు లేచినాడు, సమాధిలో లేడు అని వాళ్ళు చెప్పి ఉంటున్నారు. ఈ గెత్సేమనే తోటలో యేసు ప్రభు ఆయన ప్రయాసపడి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన రక్తము చెమట బిందువుగా మార్చబడినప్పుడు దూత వచ్చి యేసు ప్రభుల వారిని బలపరిచినట్టుగా లూకాసు వార్తలో చూస్తాం. అపోస్తుల కార్యములు 12:7లో మనం గమనించినట్లయితే అక్కడ పేతురును జైల్లో వేసినప్పుడు దూత ఆయనను లేపి తీసుకొని వచ్చినట్టుగా చూస్తుంటున్నాం. పాత నిబంధనలు మనం గమనించినట్లయితే న్యాయాధిపతులు 13వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ మనోహ సంసోను తల్లిదండ్రులతో దూత మాట్లాడినట్టుగా చూస్తుంటున్నాం. ఏ దూత మాట్లాడినా ఏం వర్తమానం చెప్తున్నారు వాళ్ళు? శుభవర్తమానమే తెలియపరుస్తున్నాడు. జకారియా ఒక దైవజనుడు, ఒక పాస్టరు, ప్రధాన యాజకుడు ఉంటే కూడా ఆయనకి ఎవరు కనబడ్డారు? దూత కనబడ్డారు. జకారియా నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు, బాప్తిసం ఇచ్చి యోహాను నీకు జన్మించబోతున్నాడు అని. అప్పుడు అందరు ఏం చేసిండ్రు? భయపడ్డరు. దూతలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కన్య మరియా భయపడ్డది. యోహాను యొక్క తండ్రి జకారియా భయపడ్డాడు. అందరు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? అమ్మో మనం దేవుణ్ణి చూసినాము, ఇంకా బ్రతకం, మనము దేవుణ్ణి చూసినాం, మనము చనిపోతాము అని వాళ్ళు భయపడ్డట్టుగా చూస్తుంటున్నాం. ఇక్కడ కన్య మరియ కూడా ఏం చెప్పింది? భయపడింది. దయాప్రాప్తురాలని కుమారుడు జన్మిస్తాడు అనగానే భయపడ్డది. ఇంకా లూకాసు వార్త 2:10లో చూస్తే గొర్రెల కాపర్లకు దూత కనబడ్డప్పుడు వాళ్ళు కూడా ఏమైండ్రు? భయపడ్డారు. మనమేమో దూతలకు భయపడము. ఎవరికి భయపడతాము? మన మైండ్లంతా దయ్యాలను చూస్తే దూతలు అంటాం, దూతలను చూస్తే దయ్యాలు అంటాం. కాబట్టి ఇక్కడ గొర్రెల కాపరులు ఏం చేసిండ్రు? భయపడ్డరు. భయపడ్డ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేసిండ్రు? సువార్తను ప్రకటించిండ్రు. మళ్ళీ ఎక్కడికి పోయిండ్రు? రండోయి పోదాము, రక్షకుండు పుట్టిండు అని అందరికి వారు సువార్తను ప్రకటించినట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఈమె 7 దయ్యాలతో ఉన్నటువంటి మరియకు ఆ దయ్యం అంటే భయం కాలేదు. దూతలను చూసినప్పుడు ఆమెకు చాలా సంతోషం కలిగినట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఆ దూతలు కూర్చున్నప్పుడు అక్కడ శిష్యులు నిలబడ్డట్టుగా చూస్తుంటున్నాం. ఇప్పుడు ఎవరన్నా ఒక అధికారి, కలెక్టర్ వచ్చి ఉన్నాడు అనుకోండి, ఆయన ముందు మనం కాలుపైన కాలేసుకొని కూర్చుంటామా? ఒక ఉపాధ్యాయుని దగ్గర పోయిన మనకు స్కూల్లో ప్రిన్సిపల్ ముందు కూర్చుంటామా? ఏం చేస్తాం? నిలబడతాం. నిలబడితే దేనికి గుర్తు? తగ్గించుకోవడం, మనల్ని మనము తగ్గించుకోవడం. యేసయ్య సన్నిధిలో మనం తగ్గించుకుంటే మనల్ని దేవుడు తప్పకుండా హెచ్చిస్తాను అని దేవుని వాక్యంలో తెలియపరుస్తుంది. ఇక్కడ దూతలు శుభవర్తమానాన్ని తెలియపరిచిండ్రు. లేఖనములను మరొక్కసారి జ్ఞాపకం చేసిండ్రు. ఏమని చెప్తున్నారు? దేవుడు ఇక్కడ లేడు, సమాధిలో లేడు, ఆయన లేచిండు అని. ఇప్పుడు రాయి చెప్పింది సాక్ష్యం, నారబట్టలు చెప్తున్నాయి సాక్ష్యం. ఇక్కడ దూతలు కూడా చెప్తా ఉన్నారు యేసు ప్రభు సమాధిలో లేడు, ఆయన లేచినాడని. ఇంకా యోహాను సువార్త 20:14లో చూసినట్లయితే యేసు నిలిచిండుట చూచెను. ఆమె వెనకాల మగ్దలేని మరియ సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చింది. యేసు కొరకు డబ్బును వ్యయం క్రయధనంగా తీసుకొని వచ్చింది. యేసు ప్రభు డైరెక్ట్ గా ప్రత్యక్షం అయితే ఆమె ఏమనుకుంటున్నదే? తోటమాలి అనుకుంటుంది. మనం కూడా ఎవరినన్నా చూస్తే ఏమనుకుంటాము? తోటమాలిని దగ్గరకు పోయి యేసు ప్రభు అంటాం, యేసు ప్రభు దగ్గరకు వచ్చి తోటమాలి అని అనుకుంటాం. ఇక్కడ పునరుత్థానంకి వచ్చి ఇక్కడ వస్తేనేమో ఈస్టర్ పండుగ అంటాము, సమాధులకు 1 గంటకు పోతేనేమో దయ్యాలు అంటాం. అంటే వ్యతిరేకత. బైబిల్ ప్రకారం మనము జీవించం. ఇక్కడ ఆమె ఏమనుకుంటుంది? తోటమాలి అనుకుంటా. అంత గొప్ప విశ్వాసంతో ఆరంభించినటువంటి ఆమె యాత్ర యేసయ్య డైరెక్ట్ గా కనబడగానే ఏమంటుంది? తోటమాలి, 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 నా ప్రభుని ఎత్తుకపోయావా? ఎక్కడ పెట్టావు? ఇయ్యవా అని అడుగుతుంది. ఆయన యేసు ప్రభు ఏం చెప్పిండు? నేను తిరిగి లేస్తా, నేను 3వ దినంన తిరిగి తప్పకుండా లేస్తా అని చెప్పిండు. ఆమె మర్చిపోయింది. ఎదురుగా ఉంటే ఏమంటుంది? తోటమాలి అనుకుంటుంది. కాబట్టి తోటమాలి అనుకుని ఆమె వ్యతిరేకంగా ఆలోచిస్తా ఉన్నది. కష్టాలు, బాధలు, కన్నీళ్లు వచ్చినప్పుడు మనం కూడా ఇంత భక్తిగా ఉంటాం. మన ఇంట్లో ఏదన్నా డెత్ జరిగినా, ఏదన్నా జరిగితే మన విశ్వాసంలో ఏమైతాం? చాలా కోల్పోతాం. అది తిరిగి
భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి నడిపిస్తుంది. ఇక్కడ ఈమె కూడా యేసు ప్రభు చనిపోయిండు, యేసు ప్రభు ఇక లేడు, నాకేది పరిస్థితి, నేను ఎవరితో తిరగాలి, నేను యేసయ్య సేవలో ఉన్నా కదా అని అనుకున్నది. ఒక్కసారి యేసయ్య లేడు అనగానే ఆమె ఏమో అని ఊహించింది, తోటమాలిగా ఊహించినట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 14:27లో యేసు ప్రభుల వారు ఒకసారి ఆయన శిష్యులతో పాటు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ యేసు ప్రభు కనబడగానే ఆ శిష్యులు ఏమంటున్నారు, ఏమొచ్చిందంట వాళ్ళ దగ్గరికి, దయ్యం వచ్చిందంట. యేసయ్యను ఏమంటున్నారు శిష్యులు, దయ్యం. ఇక్కడ మరియా ఏమంటుంది, తోటమాలని. మరి మీరేమనుకుంటున్నారు, యేసయ్యకు దయ్యం అనుకుంటున్నారా, లేకపోతే తోటమాల అనుకుంటున్నారా, నీ స్వకీయ రక్షకుడు అనుకుంటున్నారా? యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోయి మనల్ని క్రయధనంగా తన విలువైన శ్రేష్టమైన ప్రాణాన్ని అర్పించాడు. మన రక్షకుడు అనుకోవాలి, మనం నా కొరకు విమోచకుడు అని అనుకోవాలి. కాబట్టి యేసయ్యను ఇక ముందుకు మనం ఎప్పుడు కూడా భూతము, దయ్యము, తోటమాలి అనేటటువంటి పదాలు ఉచ్చరించొద్దు. మనకిప్పుడు ఈ లేఖనం ద్వారా మన దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి రకరకాలుగా సంబోధనలు మనము చూస్తుంటున్నాం. కాబట్టి తప్పుగా యేసు ప్రభుని గుర్తించొద్దు. యేసు ప్రభు నిలిచిండుట ఆమె చూచెను. ఆ తర్వాత యోహాను సువార్త 20:18లో మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని. ఇప్పుడు కరెక్ట్ సిద్ధాంతానికి వచ్చింది చూడండి. ఇప్పటి వరకు వేరే వేరే అనుకుంది, ఆటంకాలు అనుకుంది, సుగంధ ద్రవ్యాలు అనుకుంది, పూయాలనుకుంది. చివరిగా యేసు ప్రభు ఎప్పుడైతే ఆమెను పిలిచిండో మరియా అని పిలవగానే ఏమంటుంది, రబ్బుని. అప్పుడు గుర్తిస్తా ఉంది, స్వరాన్ని బట్టి గుర్తిస్తుంది. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో నా గొర్రెలు నా స్వరము వినను. మీ గొర్రెలకు కాపరి ఎవరు? మీ పాస్టర్ గారు. మీ పాస్టర్ గారిని మీ స్వరము ఎవరు వింటాయంట? ఇక్కడ చేరినటువంటి గొర్రెలన్నీ కూడా ఆయన స్వరాన్ని వింటాయి అని రాయబడినది లేఖన భాగంలో. కాబట్టి ఇక్కడ రబ్బుని అని ఆమె తిరిగి సంబోధించి అప్పుడు ఆమె నేత్రములు, మనోనేత్రములు తెరవబడి అప్పుడు ఎవరిని చూసిన అంటున్నది, నేను ప్రభువును చూచితిని. ఫస్ట్ ఏం చూసింది ఆమె? రాయి దొర్లింపబడడం చూసింది. ఆ తర్వాత శిష్యులు ఏం చూసిండ్రు? నార వస్త్రములు పడిండుట అక్కడ వాళ్ళు చూసిండ్రు. ఆ తర్వాత ఎవరు చూసిండ్రు? ఇంకా దేవుని యొక్క దూతలు అక్కడ వాళ్ళు చుట్టి పెట్టబడినటువంటిది, లేఖనములు నెరవేర్చబడినటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది? తోటమాలి అనుకొని తోటమాలిని చూస్తా అనుకుంది. చివరిలో ఏమనుకుంటుంది ఆమె? నేను ప్రభువును చూచితిని. కాబట్టి ఆ ప్రభువును నేను చూచినాను అని చెప్పి ఆమె సువార్తను తీసుకొని వెళ్ళడం జరిగింది. ఫస్ట్ ఇవాంజలిస్ట్ అన్నమాట ఆమె, సువార్తికురాలు. ఈ రోజు స్త్రీలకి ఇంత గొప్ప భాగ్యం నేను కూడా నిలబడడానికి కారణం ఎవరు? మగ్దలేనే మరియా. ఆమె ఎవరిని చూసినందుకు ఈ ఆధిక్యత మనకు దొరికింది? ప్రభువును చూచినందుకు. ఈ లోకంలో నీవెవ్వరికన్నా చూడు తాత్కాలికమే, వాళ్ళు చచ్చిపోగానే నీవెవరో నేనెవరో. ఓ ఫ్రెండ్షిప్ కూడా స్కూల్ వరకు ఒక ఫ్రెండ్, ఆ తర్వాత కాలేజ్కి ఒక ఫ్రెండ్, ఈ డిగ్రీకి ఒక ఫ్రెండ్, పీజీకి ఒక ఫ్రెండ్. ఏ ఫ్రెండ్ అన్నా మనకుంటారా? నాకైతే ఇప్పుడు ఏ ఫ్రెండ్ లేరు, ఎందుకంటే అందరూ వదిలేస్తారు. కానీ యేసయ్య మన చెయ్యి ఎప్పటికీ పట్టుకొని ఉంటాడు. ఆయన మనల్ని వదిలే దేవుడు కాదనమాట. కాబట్టి ఆమె ఏం చేసిందంటే నేను ప్రభువును చూచితిని. ఈ పునరుత్థాన దినంలో మనం ఎవరిని చూడాలి? ప్రభువును చూడాలి. ఏ విధంగా చూడాలి? మృతులలో వెతకాలా? చచ్చిపోయిన శవాన్ని వెతకాలా? మృత్యుంజయుడై తిరిగి లేచిన పునరుత్థాన ప్రభువును మనము చూడగలగాలి. కాబట్టి ఆమె సువార్త ప్రకటిస్తూ ఆరాధిస్తూ సంతోషముతో ఆమె వెళ్లి శిష్యులకు ప్రకటించింది. ఎవరికి ప్రకటించిందంట? ఊళ్ళో స్త్రీలకు ఆధిక్యత ఉండేది కాదు. కానీ ఆమె ఎప్పుడైతే ప్రభువుని చూసిందో ప్రభు శక్తి ఆమెకు వచ్చింది. ఆమె ఆరాధించింది, దేవుని స్తుతించింది, దేవుని గణపరిచింది. అప్పటి వరకు ఏడుస్తా ఉన్నది, తోటమాల అనుకుంటుంది, నా ప్రభుని ఎవరో ఎత్తుకపోయారు అనుకుంటుంది. చివరిగా ఏమంటుంది? ఆమెకు సంతోష భరితురాలైంది, ఆనందంతో నింపబడింది. పురుషులకు వెళ్లి సువార్తను ప్రకటించింది. ఎప్పుడైతే ప్రభువుని చూస్తామో ఏమైతుందంటే ప్రకటన గ్రంథం 1:17లో యోహాను గారు ఏం రాస్తున్నారంటే నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. మనం ఎక్కడ పడాలంట? యేసయ్య పాదముల దగ్గరికి రావాలి, మనల్ని మనము తగ్గించుకోవాలి. యేసయ్య నీవెంత గొప్ప కార్యం చేసినవయ్యా, నీ ప్రియ కుమారుడు యేసు ఒక్కగానొక్క కొడుకును ఏం చేసినావు? నా నిమిత్తం ఈ లోకానికి పంపించినావు, నా పాపములన్నీ ఆయన పైన వేసినావు, మాకు రక్షణ కార్యాన్ని ఇచ్చినావు ప్రభువా. తిరిగి లేచినటువంటి దేవుడా నీకు నేను సాష్టాంగ నమస్కారము చేసేదను, సాగిలపడి
నమస్కారము చేసేదనని మనము చెప్పగలగాలి. మత్తయి సువార్త 2:10-11 మనం గమనించినట్లయితే వారు ఆ నక్షత్రంని చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. అక్కడ మనము క్రిస్మస్ లో ఆనవాళ్ళు చూసినాము, ఇక్కడ పునరుత్థానంలో ఆనవాళ్ళు చూసినాం. అక్కడ సాగిలపడి నమస్కరించిండ్రు, ఇక్కడ ఈమె సాగిలపడి నమస్కరించినట్టుగా చూస్తుంటున్నాం. ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వస్తామో మనకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ఆయనను స్తుతిస్తాము, ఆయనను ఆరాధిస్తాము, పాటలతో దేవుని మనము మహిమపరుస్తుంటున్నాం. కాబట్టి మరియకు యేసయ్యను ఎప్పుడైతే చూసిందో ఆమె యొక్క సంతోషానికి పరిమితులు లేవు, అవధులు లేవు. ఇంతే అనేటటువంటిది లేకుండా విస్తారమైనటువంటి ఆనందంతో సంతోషంతో ఉన్నట్టుగా చూస్తుంటున్నాం. ఎవరైతే యేసయ్యను నమ్ముతామో మనం కూడా చనిపోయిన తర్వాత యేసయ్య వచ్చేటప్పుడు ఏమైతామంట, చనిపోయిన అనేకులు లేపబడతారు. కాబట్టి నీతిమంతులుగా యేసయ్య రక్తంలో కడగబడినటువంటి మనము పరవయసుకు వెళ్ళిన తర్వాత యేసయ్య ప్రధాన దూత ఆర్భాటంతో వస్తున్నప్పుడు, మేఘారుండై వస్తున్నప్పుడు మనమందరం ఏమైతామంట, లేపబడతాం. మన సమాధులన్నీ ఖాళీ చేయబడతాయి. ఇక్కడ యేసయ్య ఒకటే ఖాళీ ఉంది ఇప్పుడు, కానీ రెండవ రాకడలో మనం అందరం ముందు చచ్చిపోతే లేపబడతాం. ఒకవేళ బ్రతికుంటే ఆయనను మనము ఎదుర్కొంటాం, రెప్పపాటులో ఆయనతో మనము కలిసిపోతాం. కాబట్టి దేవుడు గొప్ప శక్తిని మనకు ఈ యొక్క పునరుత్థానం ద్వారా అనుగ్రహించాడు. నేనే మార్గము, సత్యము, జీవము, పునరుత్థానము, జీవమును నేనే అని చెప్పాడు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు మీరు ఏ మాత్రము వెళ్ళలేదు. కాబట్టి పునరుత్థాన శక్తిని పొందినటువంటి మనమందరము ఆత్మతో సత్యముతో ప్రభుల వారిని ఆరాధిస్తూ ఆయన నామానికి ఘనత, మహిమ, ప్రభావములు తీసుకొని వస్తూ మగ్దలేని మరియ సువార్త ప్రకటించినట్టుగా యేసు లేచెను, నిజముగా లేచెనని సువార్త ప్రకటిస్తూ ఆయనకు సాక్షి బిడ్డలు ఉండడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయను గాక. ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు, మరి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, మంచి వాక్యం చేత మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు. మన మధ్యలో లావణ్య సిస్టర్ ప్రార్థన వాక్యం నిమిత్తము ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కానుకలకి వారు సిద్ధంగా ఉండాలి. కళ్ళు మూసుకోండి, వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. క్లుప్త ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అందరికి ఈస్టర్ తరపున, మా కుటుంబం తరపున, కోయర్ వారి తరపున అందరికి శుభోదయం. నాకు ఇచ్చిన సమయం బట్టి దేవునికి వందనాలు, పాస్టర్లకు వందనాలు. మనం ప్రార్థనలోకి నడిపించుకోవాలి. కృపా సత్య సంపూర్ణ గల దేవ, మా యేసు రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా యేసయ్య నీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు నాయన. తండ్రి, శుక్రవారం రోజు మరణించిన ఆయన తిరిగి పునరుత్థానమైన దినంలోకి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా, నీకు స్తోత్రాలు నాయన. చక్కని ద్వారా వాక్యం ద్వారా నాయన సిస్టర్ మాకు అనేక విషయాలు తెలియపరిచింది దేవా, నీకు వందనాలు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. స్తోత్రం నాయన. తండ్రి, ఇక ముందు కూడా నాయన స్త్రీలలో నుంచి లేపబడి భాగ్యం అనుగ్రహించండి దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. స్తోత్రాలు దేవా. తండ్రి, వందనాలు నాయన. ప్రతి ఒక్క విషయం కూడా ప్రార్థిస్తున్నాం దేవా, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి, చక్కగా 4 మాటలతో మమ్మల్ని గణపరచండి దేవా, నీకు వందనాలు నాయన. ఆ బిడ్డ కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ బిడ్డ ఇంకా అనేకంగా పరిచయాలు చేసేటట్టు మీరు ఆశీర్వదిస్తారని నమ్ముచు నజరేయుడైన యేసు నామమున అడిగి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కళ్యాణమే
స్తోత్రం స్తోత్రం దేవా, మహోన్నతుడు తండ్రి, ఆకాశమందు ఆశ్రయ దేవా, నీకు వందనాలు. అవును ప్రభువా యేసయ్య, నువ్వు పునరుత్థానుడు అయినా అని తండ్రి మేము నమ్మి ప్రభువా ఉదయకాలంలో నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు ప్రభువా నేను ఏర్పరచుకునే ఈ ధ్యానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును నాయన, నీకే వేలాది వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభువా. నీవు లేనిదే మేము క్షణమైన నువ్వు బ్రతకలేం ప్రభువా. నిన్ను స్మరిస్తూ ప్రభువా మా బ్రతకంతయు మేము జీవిస్తున్నాం నాయన, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్కరి చేతిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వందంతులుగా మీరు తండ్రి వారి కుటుంబాలకు దీవెనలు మీరు కుమ్మరించండి నాయన, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. అవును నా తండ్రి యేసయ్య, ఇక్కడ కూడుకొని ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువా యేసయ్య మీరు మెండైన కృపను చూపించి ప్రభువా, చేస్తున్న ప్రయాణంలో ప్రభువా, చేస్తున్న ఉద్యోగాలలో తండ్రి మీరే తోడు నీడగా ఉండి నడిపించమని తండ్రి, మీరు మాత్రమే ప్రభువా మాకు తోడు నీడగా ఉండి ప్రభువా మా బ్రతకంతటిని ప్రభువా నీకు మహిమార్థకంగా బ్రతుకుటకు సహాయం అనుగ్రహించి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని అతి వినయంతో ప్రభువా నీ పాదాల చెంత నా ప్రార్థనను సమర్పిస్తున్నాను నా తండ్రి, ఆమేన్. నావన్నీ అంగీకరించు నీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు నావన్నీ అంగీకరించు నీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు నావన్నీ కృప చేత నీ వలన నొందిన, నావన్నీ కృప చేత నీ వలన నొందిన భావంబులను తెలియ బహుధైర్యముందేద, నావన్నీ అంగీకరించు నీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. గతించిన నెలలన్నీ మాసంలన్నీ కాపాడి నాయన లాస్ట్ నాయన తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈస్టర్ నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఎవరికి అపాయాలు కాకుండా ఇంతవరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇక్కడికి వచ్చిన ఆయన ఎవరు ఏ కోరిక కోరుకున్నారో నెక్స్ట్ ఇయర్ లోపల ఇక్కడ నిల్చొని సాక్ష్యం చెప్పేవారుగా వారిని లేవనెత్తమని అడుగుతున్నాము. దైవమా నీ పాదములకు స్తోత్రం అయ్యా. నీ దాసరాలు వేసిన వాక్యాన్ని మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని అడుగుతున్నాను. ఎవరు కోల్పోయినారో నా దేవానికి స్తోత్రం, ప్రతి ఒక్కటి పొందుకునే కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను. ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వరకు ఈ రీతిగానే మమ్మల్ని అందరినీ నీ సజీవ లెక్కలోంచి ఎల్లప్పుడూ నీ పాదముల చెంత చేరి నేను స్తుతించే కృపను దయచేయండి అయ్యా. ఇక్కడ కూర్చోడానికి శ్రమపడిన ప్రతి యవనస్తుని కూడా మీరు ఇంకనూ పొరికొల్పమని అడుగుతున్నాము అయ్యా. ఇప్పుడు బాప్తిసాలు తీసుకున్న వారిని నీ శిలువ ద్వారా ముద్రించుకోండి. మరి పాపం అనే జోలికి వారు పోకుండా నాయన నీ రక్తంతో వారిని పరిశుద్ధపరిచి అయ్యా నీ రక్తంతో వారిని మీరు సీల్ వేయమని అడుగుతున్నాను. దైవమా నీ పాదములకు స్తోత్రం అయ్యా. మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇచ్చిన తరుణమును బట్టి నీకు స్తోత్రం నాయన. ఆది నుంచి అంతం వరకు నాయన మీరే అధ్యక్షత వహించి గంభీరంగా నడిపించినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. ప్రతి ఒక్కరు కోరికలు మీ స్థలంలో నెరవేర్చండి అయ్యా. మీరు నా తండ్రి కొండ గుహలలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు నాయన అనేక అద్భుతములు చూసిన రీతిగా నాయన తండ్రి మా జీవితాలలో కూడా అయ్యా నీకు స్తోత్రము నాయన. మరొక్కసారి సాక్షులుగా మీరు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టమని అడుగుతున్నాము అయ్యా. ఇచ్చిన సమయమును బట్టి నీకు స్తోత్రము నాయన. ఇచ్చిన తరుణమును బట్టి నీకు స్తోత్రము నాయన అయ్యా. ఇంతవరకు సమస్తము నాయన నీ మహిమ ద్వారా నడిపించారు. ఆరాధన అంతట్లో కూడా మీరే అధ్యక్షత వహించి అయ్యా బాప్తిసాలు తీసుకున్న వారిని మరొక్కసారి నీ బంగారు రెక్కల కింద కాచుమని అడుగుతున్నాను. వారి చుట్టూ ఈ రోజు నుంచి నీ అగ్నిదూతని కావలి పెట్టి సంపూర్ణమైన విడుదల వారికి మీరు కలగజేసి పాపం అనే నాయన తండ్రి ఊపిలో వారు మరి పడకపోకుండా అయ్యా మీరు పట్టుకున్న వారు ఎప్పుడు పడిపోరయ్యా. మీరు పట్టుకున్న వారు ఎప్పుడు నాయన త్రోసివేయబడరయ్యా. అయ్యా నువ్వు పట్టుకుంటే పడిపోమయ్యా, నీవు అత్తుకుంటే ధరణిలో ఆధారనయ్యా. నీ పాదములకు స్తోత్రం అయ్యా. ఇచ్చిన సమయమును బట్టి నీకు స్తోత్రం అయ్యా. అంతవరకు మమ్మల్ని అందరినీ కాపాడి నీ కృపలో భద్రపరిచి మరొక్క సంవత్సరం అంతయు మీ దయా కిరీటంతో మమ్మల్ని బ్రతికించి మహిమ పొందుకోమని నన్ను నేను తగ్గిస్తూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించు ప్రకారం క్షమించుము, మమ్ము శోధనలోకి తప్పించుము, ఎందుకనగా రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప,
పరిశుద్ధాత్మని ఎడతెగని సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకు సమస్త సార్వత్రిక సంఘానికిని విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేటుకును వాక్యం విత్తినటువంటి అమ్మగారికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడును గాక. దీవెనతో సెలవీము కర్తా మాకు నీ దీవెనతో సెలవీము కర్తా దీవించి క్షేమము ఈవులలో దయచేసి జీవభూషణ వస్త్రభావమును సమకూర్చి దీవెనతో సెలవీము కర్తా మాకు నీ దీవెనతో సెలవీము కర్తా. యేసు లేచెను. ప్రభునందు ప్రియమైన ప్రియ విశ్వాస గురుమునకు చెందిన ప్రేమ సహవాసమునకు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమైనటువంటి నామంలో మరి ప్రత్యేకంగా పునరుద్ధానం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి ఇరువురు సంఘ కాపర్లతో పాటు మా మధ్యలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ కాన్ఫరెన్స్ మెంబర్ మరి ప్రత్యేకంగా డీకనేస్ అమ్మ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయట్లో సంఘము, సంఘ పెద్దలు మరి యవనస్తులు ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రాంతాన్ని శుభ్రం చేయట్లో తీసుకున్నటువంటి పూచిని బట్టి దేవుడు వారిని అత్యధికంగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క కార్యక్రమము ముగిసిన పిమ్మట మరికి ప్రత్యేకంగా మనకు బ్యాప్టిజాలు ఉంటాయి. బ్యాప్టిజం కొరకు సిద్ధపడినటువంటి వారు ఆ యొక్క స్థలం ఎక్కడుందో మరి చివరి ప్రకటనలో తెలియజేస్తారు. ఆ స్థలానికి త్వరగా రావాలి. అక్కడ బ్యాప్టిజాలు ముగిసినటువంటి పిదప మనకు ఆరాధన ఉంటుంది. తదనంతరము మరి భోజనాలు కూడా ఉంటాయి. కనుక ఎవరు కూడా జాగు చేయక త్వరగా మందిరానికి రావాల్సిందిగా నేను కోరుతుంటున్నాను. మరి సాయంకాల వేళలో కూడా గృహ కూడిక ఉంటుంది. దాన్ని గుర్తుకు తెచ్చుకొని సాయంకాలం గృహ కూడిక కూడా మీరు హాజరు కావాల్సిందిగా ప్రభు నామమున కోరుతూ ఉంటున్నాము. మరి ప్రత్యేకంగా ఈ యొక్క సవనం మరి చక్కని ఈ యొక్క ఈస్టర్ కార్యక్రమాన్ని స్త్రీల సమాజం వారు అదేవిధంగా సండే స్కూల్ సూపరింటెండెంట్ అమ్మ గారు కలిసి మరి చేయటాన్ని బట్టి వారిని అభినందిస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ప్రార్థించినటువంటి బిడ్డలను, వాక్యములు చదివేటువంటి బిడ్డలను, ప్రత్యేకంగా వాక్య సందేశం వచ్చినటువంటి అమ్మగారిని దేవుడు అత్యధికంగా దీవించి తన మహిమ కొరకు సజీవ సాక్షులుగా ఇదే విధంగా మరి యేసు లేచెను, నిజముగా లేచినటువంటి చెప్పడానికి మిమ్మలను కూడా దేవుడు రాబోతున్న దినంలో ఉన్నతమైనటువంటి పరిచారకురాలుగా వాడబడినట్లుగా దేవుడు సహాయం చేయను గాక. మరొక పర్యాయం నా కుటుంబ పక్షమున, సంఘ పక్షమున మరి ఈ కార్యక్రమాన్ని లీడ్ చేసినటువంటి మిసెస్ సుజాత డేవిడ్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తుంటున్నాను. చక్కని పాటలు పాడినటువంటి బిడ్డలందరినీ కూడా, క్వైర్ బృందం వారికి, మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి అల్పాహారమును ఏర్పాటు చేసినటువంటి వారికి కూడా వందనాలు. మైక్ సిస్టమ్ను మరి యొక్క కార్పొరేట్స్ను అన్నిటిని కూడా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా సంఘ కాపరిగా మరి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఈస్టర్. అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.